సో ఇప్పుడే మనకి ఇళ్ళకి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది తెలంగాణలో 1,23,000 గృహాల పంపిణీ. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ద్వారా అటు ఆంధ్రప్రదేశ్కు ఇటు తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇల్లు కేటాయించింది. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు మనం గమనించినట్లయితే తెలంగాణకు 1,23,000 ఇల్లు అయితే కేటాయించారు. వీటినే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి కట్టడం అయితే జరిగింది. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి కట్టడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ గృహాలు ఏవైతే ఉన్నాయో ఇందులో చాలా మట్టుకు ఇల్లు అయితే ఇంకా మనం చూసుకోవచ్చు. తెలంగాణలో 2,50,000 గృహాలు కేటాయింపు జరగగా అందులో 2,44,000 ఇల్లు అయితే నిర్మాణం ప్రారంభించారు. అందులో 2,24,000 ఇల్లేమో నిర్మాణం పూర్తయింది. అందులో 1,23,000 గృహాలను అయితే లబ్ధాలకు అందించినట్లు ఇక్కడ తెలియజేశారనమాట. అయితే మిగిలిన ఇల్లు ఏవైతే ఇంకా 1,00,000 పైన ఇల్లు అయితే ఉన్నాయి, ఈ ఇళ్ళన్నీ కూడా ప్రజెంట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రూపంలో అయితే ఉన్నాయి. ఇంకా పంపిణీ చేయకుండా తొందరలోనే వీటిని అయితే పంపిణీ చేయాలని చెప్పేసి భావిస్తుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో తొందరలోనే ఈ ఇళ్ళన్నీ మనకి పూర్తి చేసి అయితే పంపిణీ చేస్తారు తెలంగాణలో. అందుకే వీడియో చేయడం జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని